యేసయ్యని నమ్ముకున్న బిడ్డవు కాబట్టి నీ ప్రేమ తెలియాలి అందరికీ. నువ్వెంత ప్రేమ కలిగిన బిడ్డవో. ఆయన శత్రువును కూడా ప్రేమిస్తాడయ్యా. ఆమె ఇంటి పక్కన ఆమెను ఎవరో దూషించారు. అయితే ఆ అక్క నింది, పర్వాలేదమ్మా, నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు, తప్పు నాదే అని వెళ్ళిపోయింది. ఎంత ప్రేమ కలిగింది ఆ తల్లి, ఎంత ప్రేమ కలిగింది. యేసు ప్రభునందు ఎంత విశ్వాసం ఉంచాదో విశ్వాసుల పట్ల, పరిశుద్ధుల పట్ల కూడా అదే నమ్మకం కలిగి ఉంది. ఆ విధంగా సంఘంలో ఉన్న బిడ్డలైన మనల్ని గురించి ఆ మంచి పేరు మనకు రావాలి. ఆ మంచి మాటలు మనల్ని గురించి వినాలి. ఆమె చర్చికి వెళ్తుంది కానీ ఆమె నోరు మంచిది కాదు అనే మాట ఉండకూడదు. ఆమె మందిరానికి వెళ్తుంది కానీ పిల్లల్ని సరిగా పెంచలేదు అనకూడదు. ఆయన మందిరానికి వెళ్తాడు కానీ ఎక్కడ చూసినా అప్పులే అనకూడదు. దయచేసి గమనించాలి. దేవుని సన్నిధానంలోకి వచ్చే ప్రతి బిడ్డకు ఒక తండ్రిగా, అన్నగా నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నీ ప్రేమను గురించి ప్రజలు వినాలి. హల్లెలూయా. ఆయన పేదలను ప్రేమిస్తాడండి, శత్రువులను ప్రేమిస్తాడండి, సంఘంలో అందరినీ సమానంగా ప్రేమిస్తాడండి, సంఘంలో అందరినీ సమానంగా ప్రేమిస్తాడండి.